గత ప్రభుత్వం బీసీలను విస్మరించిందని కొనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కొనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం, నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బ్యాగ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు కేవలం 15 నెలల కాలంలోనే కులగణన జరిపి బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ 42% పెంచడం జరిగిందని, గత పాలకులు 33% ఉన్న రిజర్వేషన్ను 22కు తగ్గించి బీసీల గొంతు కోస్తే నేడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే 42% పెంచడం జరిగిందని అన్నారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ గురించి గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటాలను గుర్తించి నేడు ఏబీసీ వర్గీకరణ చేసి తీర్మానం ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్చల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అజీం పాషా, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, భూషణం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్, మాజీ ఎంపీటీసీలు దేవరకొండ నరసింహచారి, పల్లె రవీందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఎక్కల్దేవి శ్రీనివాస్, వంగపల్లి దేవరాజు, దూర్ల నారాయణ, రాస రవి, సదానందం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వారి మంత్రివర్గానికి అలాగే ముఖ్యమంత్రి వారిలకు, మా వేములవాడ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి మా కోనరావుపేట మండల పక్షాన, అలాగే బీసీల పక్షాన, అలాగే ఎస్సీల పక్షాన, అలాగే యువకుల పక్షాన అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ఈ బీసీలకు 42% విద్య, రాజకీయ పరంగా అలాగే ఉద్యోగ పరంగా ఏదైతే రిజర్వేషన్ చేసిరో వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ, అలాగే ఏదైతే ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆమోదింపజేసిరో అట్టి ఆమోదాన్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించి పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసేలా చేయాలని చెప్పి మేము వారిని కూడా వేడుకుంటూ, ఈ సందర్భంగా ఏదైతే ఈ రిజర్వేషన్లు, ఈ యువ వికాసం, ఈ ఎస్సీ వర్గీకరణ సంతోషకరంలో మేము మా కోనరావుపేట మండలంలో మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేసి వారికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీ గారికి అలాగే అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి మేము ఘనంగా సీట్లు పంచుకోవడం జరిగింది. అలాగే వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్.